కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టమని అప్పుడెప్పుడో దేశానికి స్వాతంత్రం రాకముందు వలస బతుకుల వెతను మహాకవి శ్రీశ్రీ కళ్లకు కట్టారు. విషాదం ఏంటంటే స్వతంత్ర భారతంలోనూ వలసలు ఆగలేదు, ఇంకా పెరిగాయి. పొట్ట చేత పట్టుకొని భారతీయులు గ్రామాల నుంచి పట్టణాలు నగరాలకే కాక దేశ విదేశాలకు బార్లు కట్టారు, కడుతూనే ఉన్నారు. ఇలా బతుకు తెరువు వెతుక్కుంటూ కార్మికులు ఎక్కువ మంది వెళ్లేది గల్ఫ్ దేశాలకే. అక్కడ అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కిక్కిరిసిన గదుల్లో కనీస సౌకర్యాలు లేని చోట అతి కష్టం మీద రోజులు వెళ్లదీస్తూ స్వదేశానికి దినాలు పంపిస్తున్నారు. అంతటితో వారి బాధలు ఆగటం లేదు. కొందరి అత్యాశ, మరికొందరి నిర్లక్ష్యానికి ప్రాణాలను మూల్యంగా చెల్లిస్తున్నారు. కువైట్ ఘోర అగ్ని ప్రమాదమే దీనికి ఉదాహరణ. ఉన్న ఊళ్ళో ఉపాధి దొరకదు. కష్టపడి పనిచేసినా పొట్ట నింపుకోవడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి, కాస్త గౌరవప్రదంగా బతకడానికి, గతిలేక చేసిన అప్పులు తీర్చడానికి సరిపడా సంపాదన ఉండదు. ఇక చేసేదేమీ లేక బతుకుదెరువు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాల విమానాలెక్కుతున్నారు ఎందరో భారతీయులు. ఆర్థిక అవసరాల కోసం వారు కువైట్, దుబాయ్, సౌదీ, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలకు వెళుతున్న వారంతా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏమాత్రం భద్రత లేని పరిస్థితుల మధ్య ప్రమాదకర జీవితం గడుపుతున్నారు. ఏజెంట్ల మోసాలకు కొందరు చిక్కుకుపోతే మరికొందరు సురక్షితంగా ఆయా దేశాల్లో అధికారికంగా పనిచేస్తున్నప్పటికీ సరైన సౌకర్యాలు లేక దుర్భర జీవితం గడుపుతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే నెత్తురును చెమటగా మార్చి రోజంతా కష్టపడి పనిచేస్తూ స్వదేశానికి డబ్బులు పంపుతున్న ఆ కార్మికుల భద్రత ఎవరికీ పట్టకపోవడం. గల్ఫ్లోని భారతీయ కార్మికులు పంపిస్తున్న దీనార్లతో విదేశీ మారక ద్రవ్యం పెరుగుతున్నప్పటికీ భారత్ వారి బాగోగులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు తమ శ్రమదానంతో గల్ఫ్ దేశాల్లో సిరులు పారిస్తున్నప్పటికీ ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా మన కార్మికుల విషయంలో కనీస మానవతా దృక్పథం కనబరచకపోవడం. ఇలా అన్ని విధాల అన్యాయానికి గురవుతున్నారు వలస కార్మికులు. భారత్ నుంచి ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లడం దశాబ్దాలుగా జరుగుతోంది. మొత్తం ప్రవాస భారతీయుల్లో 66% గల్ఫ్ దేశాల్లోనే నివసిస్తున్నారు. 1 కోటి మందికి పైగా భారతీయులు 6 గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇక కువైట్లో అయితే ఆ దేశ మొత్తం జనాభాలో 21% భారతీయులే. అక్కడ పనిచేసే వారిలో 30% భారతీయులే. వడ్రంగులు, టాపీ మేస్త్రీలు, ఇంట్లో పనులు చేసేవారు, డ్రైవర్లు, డెలివరీ బాయ్లు, ఇలా కువైట్లో అన్ని విభాగాల్లో భారతీయ కార్మికులు ఉన్నారు. భారత్తో పోలిస్తే తాము చేసే పనులకు గల్ఫ్ దేశాల్లో ఆదాయం అధికంగా ఉండడంతో మన దేశం నుంచి భారీగా తరలి వెళుతున్నారు. కువైట్, దుబాయ్ వంటి దేశాలకు మన దేశంలో కేరళ నుంచి భారీగా వలసలు ఉన్నాయి. ఆ రాష్ట్రంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇంజనీర్లు, డాక్టర్లు వంటి వృత్తి నిపుణులు ఉన్నప్పటికీ అన్స్కిల్డ్ లేబర్ ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వలస కార్మికులను తీసుకువెళుతున్న సంస్థలు, వారితో పనిచేయించుకుంటున్న కంపెనీలు కనీస భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు దుర్భర జీవితం గడపాల్సి వస్తోంది. గల్ఫ్ దేశాల్లో అమల్లో ఉన్న విధానం ప్రకారం కార్మికుల సంక్షేమం, భద్రత బాధ్యత పూర్తిగా యజమానిదే. ఇక్కడే కార్మికులకు అన్యాయం జరుగుతోంది. యజమానులు ఏం చేసినా ప్రశ్నించేవారే ఉండడం లేదు. కార్మికులతో అమానవీయంగా, అమానుషంగా వ్యవహరిస్తున్నా, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నా, ఇతర అఘాయిత్యాలకు ఒడిగడుతున్నా అడిగేవారే ఉండడం లేదు. తాజా దారుణ ప్రమాదము యజమానుల ధనదాహానికి నిదర్శనంగా నిలిచింది. ప్రమాదం జరిగిన భవనం నిబంధనలకు అనుగుణంగా లేదని, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించడం లేదని ఇప్పుడు అందరూ చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 200 మందికి పైగా కార్మికులు ఆ భవనంలో ఉన్నారు. అయితే ఆ భవనం ఎవరిది, అందులో కార్మికులు ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నారు వంటివి అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు.
కువైట్ జనాభాలో మూడింత రెండొంతుల మంది వలస కార్మికులే అయినప్పటికీ యజమానులపై బాధ్యత నెట్టేసి అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మృతదేహాలను గుర్తుపట్టలేని స్థితి, దేశం కాని దేశంలో మాంసం ముద్దలుగా మిగిలిపోయిన దుస్థితి, DNA పరీక్షలతో మృతుల ఆనవాళ్లు నిర్ధారించాల్సిన దయనీయం. ప్రమాదంలో 49 మంది చనిపోతే 45 మంది భారతీయులే. వారిలో కేరళ వాసులు 23 మంది. అగ్ని ప్రమాదానికి గురైన భవనం కేరళ వ్యక్తిదే. సొంత మనుషుల ప్రాణాలను పణంగా పెట్టి యజమాని డబ్బుల కుప్పలు పోగు చేసుకుంటున్నాడు. భవనం యజమానుల అలసత్వమే ప్రమాదానికి కారణమని కువైట్ చేతులు దులుపుకుంటోంది. యజమాని సంగతి సరి, దేశానికి అత్యధిక ఆదాయం అందిస్తున్న వారి యోగక్షేమాలను పట్టించుకునే బాధ్యత కువైట్ ప్రభుత్వానికి లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కువైట్లో ఘోర అగ్ని ప్రమాదంలో 49 మందిని బలి తీసుకున్న భవనం ఎప్పుడూ కిక్కిరిసిపోయి ఉండేదని, అక్కడెప్పుడు పరిమితికి మించి వలస కార్మికులు ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. అంటే కార్మికుల శ్రమను నిలువునా దోచుకుంటూ ధనరాశులు పెంచుకుంటూ యజమానులు మాత్రం వారిని కనీస సౌకర్యాలు లేని గదుల్లో కుక్కి దుర్భర జీవితం గడిపేలా చేసేవారు. అయితే ఇంత దారుణం జరుగుతున్నా ఆ దేశంలో ఇదేంటని అడిగేవారు లేకపోవడమే అత్యంత బాధాకరం. అందుకే కువైట్ సంపన్నులతో పాటు భారత యజమానులు కూడా కనీస మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తున్నారు. గదుల్లో ఊపిరాడక కొందరు, తప్పించుకునే ప్రయత్నంలో పైనుంచి కిందకి దూకి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. 7 అంతస్తుల భవనం కావడంతో మంటల నుంచి వేగంగా తప్పించుకోవడం సాధ్యమవలేదు. కొందరు కిందకు పరుగులు తీసే సమయంలో దట్టమైన పొగకి ఊపిరాడక మెట్ల మీదే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 తెలుగువారు ఉన్నారు. శ్రీకాకుళంకు చెందిన లోకనాథం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ, మీసాల ఈశ్వరుడు దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోయి మాంసం ముద్దలుగా ఇంటికి చేరారు. తెలంగాణకు చెందిన 3 ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి భవన యజమాని, కార్మికులతో పని చేయించుకుంటున్న సంస్థ ఎంత కారణమో వలస కార్మికుల సంక్షేమం పట్టించుకొని ఆ దేశ ప్రభుత్వం కూడా అంతే కారణం. కువైట్ నిర్మాణ మౌలిక సదుపాయాల రంగం వలస కార్మికులపైనే ఆధారపడి ఉన్నప్పటికీ వారి జీవన ప్రమాణాలపైన, హక్కుల ఉల్లంఘనపైన ఆ దేశ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. దేశాన్ని నిర్మిస్తున్న వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎంత బాధలు పడుతున్నారన్నది పట్టించుకోకపోవడంతో ఏజెంట్లు, యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనం యజమాని కేరళవాసి. ఆయన దగ్గరి నుంచి లీజుకు తీసుకున్న సంస్థ కువైట్ భవన నిర్మాణ రంగంలో అగ్రస్థానంలో ఉన్న NBTC గ్రూప్. వీరి నిర్లక్ష్యానికి తోడు కువైట్ అధికారుల అశ్రద్ధ 49 మంది జీవితాలను బుగ్గి చేసింది. కువైట్లో పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుంది. దీంతో రాత్రిపూట కార్మికులు విధులకు హాజరవుతారు. కొంతమంది పని త్వరగా పూర్తి చేసుకుని తెల్లవారుజామున ఇంటికొచ్చి వంట చేసుకుంటారు. ప్రమాదం జరిగిన రోజు అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్నవారు ఇలా వంట చేసుకుంటున్న సమయంలోనే మంటలు చెలరేగాయి. భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం సమయంలో భవనంలో ఉన్న 200 మందిలో చాలా మంది ఆ సమయంలో నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే కన్నుమూశారు. శరీరాలు కాలి బూడిదయ్యాయి. దీంతో మృతులను DNA పరీక్షల ద్వారా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి కొన్ని అరెస్టులు జరిగాయి. విచారణ కొనసాగుతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా భవనాల యజమానులపై చర్యలు తీసుకుంటామని కువైట్ చెబుతోంది. అయితే దానికన్నా ముందుగా పరిమితికి మించి కార్మికులను ఒకే చోట ఉంచుతున్న వారిపై కువైట్ చర్యలు తీసుకోవాలి. వలస కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలి. కువైట్ యజమానులు కానీ, భారతీయ సంస్థలు కానీ కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడకుండా జాగ్రత్త వహించాలి. కార్మికులకు కనీస సౌకర్యాలు అందించాలి. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కఠిన నిబంధనలు అమలు చేయాలి. మరోవైపు దేశంలో ఉపాధి అవకాశాలు పెంచాలి. వలసలు వెళ్లే వారి భద్రత కోసం ఆయా దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి భారత్
ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి.